హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మూవీస్. రీసెంట్గా నేను ఒక మూవీ చూసాను భయ్య, సిరాయ్ అని. మూవీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ ఎవరా అని చూస్తే సురేష్ రాజ్ కుమార్ గారు. ఈయన ఫస్ట్ ఫిలిం వచ్చేసి తానకరణ్. ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఒక లుక్ వేసేసింది. మీరు ఒకవేళ సిరాయ్ మూవీ చూస్తుంటే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా చూడండి. అండ్ ఈ వీడియోలో మనం ద బెస్ట్ మ్యాజికల్ సీన్స్ ఆఫ్ సిరా అయితే డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ టు సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక ఎమోషనల్ సీన్. ఈ సీన్లో ఎమోషన్ ఒక్కటే కాదు, లవ్, భయం, బాధ అన్నీ ఉంటాయి. ఈ సీన్ రియల్ మ్యాజిక్ ఏంటో తెలుసా? ఒక ఎమోషనల్తో కూడిన లవ్ ఉంటుంది ఈ సీన్లో. ఈ సీన్లో నాకు నచ్చిన బెస్ట్ షాట్ ఏంటో తెలుసా? కళావతి రిటర్న్ బ్యాక్ వచ్చి అబ్దుల్ని హక్ చేసుకునే షాట్. ఆ షాట్లో ఒక ట్రూ లవ్ కనిపిస్తుంది. డైరెక్టర్ ఈ సీన్ని చాలా బాగా రాసుకున్నాడు అనిపించింది. అండ్ ఈ సీన్లో చాలా మంచి మంచి డైలాగ్స్ కూడా ఉంటాయి. కళావతి చెప్పే మాటలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. అండ్ ఆ రిటర్న్ వచ్చి హక్ చేసుకునే షాట్ ఎలా అనుకున్నారో అని హెడ్స్ ఆఫ్ సార్. సెకండ్ సీన్ వచ్చేసి ఇది ఒక పోలీస్ స్టేషన్ సీన్. ఈ సీన్ రిలీజియన్ బేస్డ్ సీన్. ఈ సీన్లో హిందూ, ముస్లిం అని సపరేట్గా చూసే ఒక కానిస్టేబుల్కి అండ్ అందరూ ఈక్వల్ అని చూసే ఇన్స్పెక్టర్కి మధ్యలో జరుగుతుంది. అండ్ ఈ సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు నచ్చిన బెస్ట్ షాట్ ఈ సీన్లో వచ్చేసి దాట్ క్లోజ్ అప్ షాట్ ఆఫ్ నేమ్ ప్లేట్. ఈ సీన్లో డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద అనదర్ బెస్ట్ సీన్ ఆఫ్ సిరాయ్. థర్డ్ సీన్ ఇది ఒక కోర్ట్ సీన్. ఈ సీన్లో అబ్దుల్ అండ్ కళావతి ఈ టూ క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఈ సీన్లో కూడా వీళ్ళిద్దరి మధ్యలో లవ్ని చాలా బాగా చూపించారనిపించింది. అండ్ ఈ సీన్లో ది బెస్ట్ షాట్, కళావతి దేవుడికి మొక్కుతూ అబ్దుల్ నమాజ్ చేస్తూ మిడిల్లో కానిస్టేబుల్ విక్రమ్ గారు నించునే షాట్. ఈ షాట్ కూడా డైరెక్టర్ గారు చాలా బాగా డిజైన్ చేసుకున్నారనిపించింది. ఫోర్త్ సీన్ ఇది క్లైమాక్స్ సీన్. ఈ సీన్కి మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామంటే, కళావతికి యాక్సిడెంట్ అయి చనిపోయింది అంటే ఎంత బాధపడతామో, తను ఇంకా బతికే ఉంది అని తెలిసి అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం. క్లైమాక్స్ ఇలా ఎండ్ చేశారు కాబట్టి మూవీ చాలామందికి నచ్చిందేమో. ఒకవేళ కళావతి చనిపోయింది అని ఎండ్ చేసి ఉంటే క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండేది కాదేమో. ఫిఫ్త్ సీన్ ఇది ఒక ఎంక్వైరీ సీన్. ఈ సీన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో నడిచే కాన్వర్జేషన్స్ అండ్ మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి ఈ సీన్లో. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్. కామెంట్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.